నమస్కారం. ఇవాళ వినాయక చవితి సందర్భంగా అంటే రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని మై హోమ్ పూజాలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే రీసస్టైనబిలిటీ అన్న సంస్థ వాళ్ళు ఒక వినాయకుడి విగ్రహాన్ని ఉచితంగా అందరికీ ఇస్తున్నారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. విశేషం ఏమిటంటే ఇది ఒక బేస్ ఒకటి ఉంటుంది, ఒక గిన్నెలాగా, అది కూడా గడ్డి నారతో చేసింది. దాని మీద ఒక వినాయకుడి విగ్రహం, అందులో మనం పూజ చేసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని అందులో పెట్టి నీళ్లు పోస్తే అందులోనే చిన్న విత్తనాలు, కొంత ఎరువులు అన్నీ ఉంటాయి. అంటే ఒక చోట చెట్టు కింద కనుక పెట్టి నీళ్లు పోస్తే నెక్స్ట్ ఇయర్కి అది మొక్క మొలుస్తుంది. సో మళ్ళా ఆ వినాయకుడు నేచర్లోకి వెళ్ళిపోతాడు. ఇది పరమాద్భుతమైన, ఎందుకంటే రంగులేసి మట్టితోటి వాటిని నీళ్ళల్లో పడేసి ఆ రంగులు మళ్ళీ మనం స్నానం చేసి నానా విధాలైన రోగాలకి కారకులు అవుతున్నారు. ముఖ్యంగా పెద్ద వినాయకులను తీసుకొచ్చి మంచిగా ఉండే విశ్వసాగర్లో పడేస్తారు. ఆ రంగులన్నీ పట్టి మనం అక్కడ స్నానం చేయకపోతే కానీ అక్కడ స్నానం చేసేవాళ్ళు కానీ అక్కడ నీళ్లు వాడేవాళ్ళు కానీ అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇంత నాలెడ్జ్ వచ్చి ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత అలాంటివి మానేస్తే బెటర్ అన్న సదుద్దేశంతో వీళ్ళు మొదలెట్టారు. దీనికి నేను సపోర్ట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ వినాయకుడిని, ఎందుకంటే వినాయకుడు ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు, ఇది చాలా ఉత్తమమైన పద్ధతిగా నేను భావిస్తున్నాను. ఇందులో విశేషం ఏంటంటే బేసిక్గా బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేస్తున్న మా శిష్యుడు ఇతను చెప్పిన విషయం ఏంటంటే ఐడియా బిగ్ ఎఫ్ఎం వాళ్ళది, ఇది 18 ఏళ్ళుగా వాళ్ళు ప్రచారము చేస్తున్నారు. దానికి వాళ్ళ సహకారం ఏంటంటే రీసస్టైనబిలిటీ వాళ్ళు కలిసి ఇప్పుడు ఇది చాలా ఉధృతంగా దేశవ్యాప్తంగా చేద్దామని సంకల్పం అన్నమాట. అంతే, దట్స్ ఆల్. We are very grateful to My Home Puja. We are very grateful to the community, the city of Hyderabad, and all the celebrities who have turned up today to kick off this 18th edition of Resustainability Big Green Ganesha. This is a unique initiative where we actually not just celebrate Vinayak Chaturthi with our community members, but this is also an opportunity for us to promote the message of circularity, the message of sustainability, the message of environmental friendliness through this platform. As we know that Vinayaka takes care of all problems, and today we invoke Vinayaka's blessings to take care of the biggest problem of our generation, which is pollution. And therefore, through these clay Ganeshas, that will become a source of ongoing inspiration and blessings for all of you in your homes, because you will do the Nimarjan in a pot in your own homes, and this Ganesha will turn into a beautiful tree, a source of ongoing blessings throughout the year for all of you. We hope that starting with My Home Puja today, this message and this initiative will reach every community in Hyderabad and then every home in India. Today we announce the distribution of 15,000 big green Ganeshas dedicated to the city of Hyderabad. Thank you so much for being a part of this amazing initiative. అందరికీ నమస్కారం. ఇవాళ మై హోమ్ పూజ దగ్గర బిగ్ గ్రీన్ గణేష సస్టైనబిలిటీ ఈకో ఫ్రెండ్లీ అనే ఒక మన మెసేజ్ని ఎలా అయితే మనం ఫార్వర్డ్ చేస్తాం, అది వీళ్ళు 18 yearsగా చేస్తున్నారండి, విచ్ ఇస్ అ వండర్ఫుల్ డ్రైవ్. బికాజ్ మనం పొల్యూషన్ లేకుండా వినాయక చవితి చేసుకోవడం అనేది, స్పెషలీ ఈ ప్రపంచంలో రంగురంగుల వినాయకులను చూసి మనం ఎక్సైట్ అయ్యి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము. బట్ ఇప్పుడు దీంతో ఉన్న మెసేజ్ ఏంటంటే, ఇంటికి తెచ్చుకున్న వినాయకుడు ఇంట్లోనే మనకి ఇంకొక లైఫ్, ఇంకో మొక్క రూపంగా ఇస్తున్నారు. సో డిజాల్వ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ బ్యాక్ యార్డ్ and give another life and make this city even more greener. Take care of your environment. Ee sandarbhanga nanu ikkada pilchina Big FM vallaki thank you very much, and Puja community ki thank you very much. Ee Vinayaka Chavithi నాకు ఎందుకు స్పెషల్ అంటే, నేను ప్రెజెంట్ చేసిన కన్యాకుమారి ఫిల్మ్ ఆ రోజు రిలీజ్ కాబోతుంది. సో వినాయకుడి బ్లెస్సింగ్స్ అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఫర్ కన్యాకుమారి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష. థ్యాంక్ యూ.